నమస్తే మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. శ్రీ ఆర్యవైశ్య వాసవి మాతా సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నం ప్రసాద వితరణ కార్యక్రమం కొత్తపేట పరిధి న్యూ నాగోల్ రోడ్ నెంబర్ 2 గాంధీ విగ్రహం వద్ద శ్రీ ఆర్యవైశ్య వాసవి మాతా సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నప్రసాద వితరణ ఆదివారం నాడు ఎంతో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్కేపురం తాజా మాజీ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి పాల్గొని అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి నెల ఇదే విధంగా అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథికి ధన్యవాదాలు తెలిపారు. అన్నదాన కార్యక్రమమే కాకుండా తమ కమిటీ ద్వారా విద్య, వైద్యం, ఉపాధి పేదలకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అమావాస్య అన్నదాన కార్యక్రమంలో దాదాపు 700 మందికి పైగా పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎర్రమల్ల శ్రవణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ సురేష్, సెక్రటరీ పచ్చిపులుసు శ్రీనివాస్, కాంశెట్టి శ్రీనివాస్, మంచుకొండ సురేందర్, శ్రీకాకుళం శ్రీనివాస్, కమిటీ అడ్వైజర్ సుధాకర్, కుమారస్వామి, నారాయణ తదితర కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆర్యవైశ్య సేవా సమితి న్యూ నాగోల్ కాలనీ వారు ప్రతి ఈ సేవా సమితి ఏర్పడినప్పటి నుంచి ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సుమారు 500-600 మంది భోజనాలు అరేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా కార్తీక వన భోజనాలు, తర్వాత ఈ అమ్మవారి జయంతి, గాంధీ జయంతి, ఇవన్నీ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు మేము ముఖ్యంగా ఈ సేవా సమితి స్థాపించిన ఉద్దేశము ఆర్యవైశ్యులకు, పేద ఆర్యవైశ్యులకు సేవ చేయడం గురించి చేయాలని చెప్పేసి ఈ సేవా సమితి స్థాపించినాము. ఎవరైనా ఏ ఆర్యవైశ్యులు కానీ వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ సమస్యలు ఏ ఉన్నా మా సేవా సమితిని సంప్రదించినట్టయితే మాకు తోచిన సహాయాన్ని మేము తప్పకుండా అందించగలం. శ్రీ ఆర్యవైశ్య వాసవి మాతా సేవా సమితి 2017లో స్థాపించడం జరిగింది. మేము నిర్విరామంగా విద్య కానీ, వైద్యం కానీ, పేద ఆర్యవైశ్యులకు సేవ చేయడానికి అని మేము ఏర్పాటు చేసుకున్నాము. గత 4 నెలల నుండి అమావాస్య అన్నప్రసాదన ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను 500 నుంచి 600 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. మా ఆర్యవైశ్య సేవా సమితి కమిటీ అందరి తరఫున ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈ ఆర్యవైశ్య సేవా సమితి నిర్విఘ్నంగా ఇది కొత్త బాడీ ఏర్పడిన తర్వాత 4వ అమావాస్య అన్నదానం కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఇక ముందు కూడా ఇలాగే జరగాలని, చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. ఆర్యవైశ్య వాసవి మాతా సేవా సమితి అన్నప్రసాద వితరణ ఇది 4వ నెల స్టార్ట్ చేయడం జరిగింది. కావున ఇందులో కార్యక్రమాలు అయితే 1 గాంధీ జయంతి, 2 రిపబ్లిక్ డే, 3 ఆగస్టు 15, 4 అమ్మవారు ఆత్మార్పణ దినోత్సవం, 5 అమ్మవారి జయంతి, 6 వనభోజన కార్యక్రమం, 7వది అయితే మాత్రం ఆర్యవైశ్య వాసవి తరపుని మన అమావాస్య అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కావున 600 మంది వరకు వస్తున్నారు భోజన వితరణకి. కావున 3 గంటల నుండి 4 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. 12 నుంచి స్టార్ట్ చేసి 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇట్లో ఆర్యవైశ్య వాసవి మాతా సేవా సమితి శ్రీ ఆర్యవైశ్య వాసవి మాత సేవా సంస్థ అన్నటువంటి నాగూర్లో ప్రతినిత్యం ప్రజల మన్నలు పొందుతూ ఎన్నో సేవా కార్యక్రమం నిర్వహిస్తూ వైశ్యులకు, వైశ్యేతరులకు కూడా సేవ నిర్వహిస్తున్నటువంటి మరి ఎర్రమల్ల శ్రవణ్ అధ్యక్షంలో, పచ్చిపూరి శ్రీనివాస్ సెక్రటరీగా, శ్రీనివాస్ గారు ట్రెజరర్గా, మరి కార్యవర్గ సభ్యులు దాతల సహకారంతో ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు ముఖ్య అతిథిగా మన ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి గారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. నిత్యం సేవలో పాల్గొంటూ ఎన్నో మన్నలు పొందుతున్న దానికి నాకు చీఫ్ అడ్వైజర్ ఉన్న భాగ్యం కలిగి చాలా సంతోషిస్తున్నాను. మరి సేవా సమితి అనేది ఒక ముఖ్యంగా ఆర్యవైశ్యులకు ఎంతో సేవలు అందిస్తూ మరి విద్యార్థులకు చదువు చెప్పే కార్యక్రమానికి, రక్తదాన శిబిరాలు మరి నిర్వహిస్తున్నటువంటి సేవా సమితికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎన్నడూ జరగని విధంగా చాలా దీక్షతో మన పచ్చిపులుసు శ్రీనివాసరావు సారు ప్లస్ మిగతా శ్రీనివాస్ గారు, అడ్వైజర్ గారు అందరూ కూడా చాలా దీక్షతో అన్నదాన సంతర్పణ కార్యక్రమాన్ని చాలా మంచిగా నిర్వహిస్తున్నారు. ఇది భగవంతుడి ఆశీస్సులతో ఇది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ అందరికీ ఈ సేవలు దక్కాలని ఒక మంచి సంకల్పంతో మొదలుపెట్టిన వీళ్ళే సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఉత్తరాది మహారాజులకు శుభోదయము. అన్నదాన కార్యక్రమం
కార్యక్రమం 4వ నెల నుంచి శ్రవణన్న టీమ్ గ్రూపు ఆర్యవైశ్య సేవా సమితి వాళ్ళు అందరికీ భోజన సదుపాయాలు ఆదివారం అమాస రోజు వాళ్ళకు భోజనము ఏర్పాటు చేయడం జరిగింది. మినిమం 600 మంది భోజనాలు చేస్తారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మెంబర్లకు గ్రూప్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. వాళ్ళు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని ప్రతి ముక్కోటి దేవతలను వాసవి మాతను నేను వేడుకుంటున్నా. జై వాసవి, జై జై వాసవి.